కే బ్యాచ్ మొత్తం గ్రూప్ గేమ్ ఆడారు అని చెప్పి ఒకటి బయట స్ప్రెడ్ అవుతుంది, బయట జనాలందరికీ అలా ఒకటి క్రియేట్ చేశారు. దానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఇంట్లో మాట్లాడేది ఏ భాష? తెలుగు. తమిళ్. ఎక్కడ? మదర్ టంగ్. మదర్ టంగ్ తమిళ్. అవును, దీని గురించి యాక్చువల్ డిస్కషన్ కూడా వచ్చింది. సో నేను తమిళ్. నేను ఏ రకంగా కే బ్యాచ్ అవుతా? అది నా ఫస్ట్ క్వశ్చన్. ఎవరెవరు నన్ను కూడా కే బ్యాచ్ అని పెట్టారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటిది లేదు. ఎవరు స్టార్ట్ చేశారో, వాళ్ళు దేనికి స్టార్ట్ చేశారు, ఎవరిని సపోర్ట్ చేయడానికి స్టార్ట్ చేశారు అని ఎవరికి తెలుసో వాళ్ళకి తెలుసు. కానీ ఆ కే బ్యాచ్ పక్కన పెడితే నేను ఎందుకు దానిలో వస్తున్నా? అంటే నేను తమిళ అమ్మాయి. మీరు అందరూ లైక్ ఎలా అంటే ఒక గ్రూప్ లో కూర్చొని ఈరోజు జీని నామినేట్ చేయాలి, ఏ నామినేట్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేట్ చేయాలి అని మాట్లాడుకున్నారంట కదా. ఇది ఎప్పుడు జరిగింది? ఏది? మేమందరూ క్లాన్స్ లో ఉన్నప్పుడు, క్లాన్స్ లో మనల్ని కాపాడుకోవాలరా గ్రూప్ క్లాన్స్. అదే క్లాన్ అంటే మేము ఈ గేమే క్లాన్ లో ఆడాలి. మా క్లాన్ లో నంబర్ తక్కువ అయిపోతే నెక్స్ట్ వీక్ గ్రూప్ గేమ్ లో పవర్ ఉండదు. ఎందుకంటే గ్రూప్ మొత్తం ఎదుటి మా దాంట్లో నుంచి 8 ఉన్నాం వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు. సీత మణికంఠ ఇద్దరు వెళ్ళిపోయారు. మా దాంట్లో 6 ఉన్నారు, వాళ్ళ దాంట్లో 8 ఉన్నారు. మళ్ళీ ఒకరు మన వాళ్లే మా మీదే వేసుకుంటే మేము వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. వాళ్ళు 8 ఉంటారు, మేము 5 ఉంటాం. గ్రూప్ గేమ్ ఆడాలంటే వాళ్ళకి పవర్ ఉంది, మాకేం లేదు. సో బిగ్ బాస్ చెప్పింది క్లాన్ గేమే. బిగ్ బాస్ 8 అనేది క్లాన్ గేమే. సో మేమేమనుకున్నాం, అక్కడ నబీల్ కూడా ఉన్నాడు. ఇట్ ఈస్ ఈజీ. కానీ అక్కడ మాట్లాడుకున్న దాంట్లో నబీల్ ఉన్నాడు. నబీల్ ని కూడా కే బ్యాచ్ లో పెడుతున్నారా? ఆ భాషది ఎందుకు వస్తుందో నాకైతే చాలా ఇరిటేట్ అవుతుంది. ఎందుకంటే అందరూ తెలుగు బిగ్ బాస్ కి వచ్చాం. బట్ ఈ సీజన్ మొత్తం ఇదే నేమ్ నడిచింది మొత్తం లాస్ట్ వరకు. అలా చూస్తే మీరు ఇండస్ట్రీ వాళ్ళని బ్లేమ్ చేయండి. ఇప్పుడు అక్కడి నుంచి కర్ణాటక నుంచి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వాళ్లే కదా కన్నడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పని ఇప్పిస్తున్నారు, ఇక్కడ పని చేస్తున్నారు. ఇక్కడ పని చేసి తెలుగు ఆడియన్స్ కి నచ్చితేనే కదా వీళ్ళు పాపులర్ అయ్యారు. ఆ నచ్చితేనే కదా బిగ్ బాస్ వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యి వీళ్ళు బాగున్నారు అని పెట్టారు. మీ షో కేబీకేజీ తర్వాత మీకు మీ టాస్క్ అక్కడ బాగా ఆడి మీ పర్ఫార్మెన్స్ నచ్చి మీకు మంచి ఆఫర్ వచ్చింది అంటున్నారు, రైటేనా? నిజమేనది? తెలీదు. కేబీకేజీలో మీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుందండి. టాస్క్లు బాగా ఆడేవాళ్ళంట, మంచిగా ఫుల్ యాక్టివ్, చాలా బాగా ఆడుతున్నావు టాస్క్లు అని అన్నారు. టాస్క్స్ అంటే చాలా ఇష్టం కదా. అక్కడ కూడా బాగా ఆడే, ఫస్ట్ ప్రతిది వెళ్ళిన దాన్ని ప్రతి ఒక్కటి గెలిచేదాన్ని కదా. దానివల్ల ఈ ఆఫర్ వచ్చింది అని చెప్పి విన్నా. నాకు దేనికి పిలిచారో తెలియదు కానీ పిలిచారు అంతే. సో ఇలా ఇప్పుడు అది మాట్లాడుకుంది మేమేదో షడ్యంత్ర చేసి కుట్రలాగా వాడినే చెయ్యి, ఈ రీజన్కే చెయ్యి, ఎవ్వరూ మాట్లాడుకోలేదు. మాలో చేసుకోకండ్రా, మాలో చేసుకోకండి. ఎందుకంటే ఎదుటి వాళ్ళు మా మీదే చేస్తారు. రాయల్ క్లాన్స్ వాళ్ళు ఓజీస్నే చేస్తారు, వాళ్ళలో చేసుకోరు. మేమెందుకు మాలోనే వేసుకుని పిచ్చి పిచ్చిగా ఆడుతున్నాం? వాళ్ళు వాళ్ళ క్లాన్ గురించి ఆలోచిస్తున్నారు, మేము కూడా వాళ్ళ క్లాన్ గురించి ఆలోచించాలి. నామినేషన్స్ అంటే అది కాదు కదా, ఎవరిలో తప్పు ఉంటే వాళ్ళని క్వశ్చన్ చేయడం. వాళ్ళలో కూడా చాలా తప్పులు ఉన్నాయి. కానీ ఈ సీజన్ లో కొత్తగా క్లాన్స్ వచ్చాయి, లేకపోతే క్లాన్ అనే కాన్సెప్ట్ లేదు. సో ఓజీస్ ఎవరు ఉన్నారో వాళ్ళు స్టార్టింగ్ నుంచి క్లాన్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి మాకు అది తెలుసు. మాకు టూ వీక్స్ ఏదో మా క్లాన్ వాళ్ళని మేము నామినేట్ చెయ్యకూడదు అని బిగ్ బాస్ చెప్పారు. అదేంటి బిగ్ బాస్ తప్ప అది? సో క్లాన్స్ ది ఒక ఇది ఉంటది. మీ క్లాన్ ని మీరే ఎందుకు వీక్ మీ టీం క్రికెట్ ఆడుతున్నారు, ఒకడు ఆడట్లేదు, ఆర్ లేకపోతే మీకు పర్సనల్ ప్రాబ్లం ఉంది, బెస్ట్ ప్లేయర్ ని తీసేస్తారా మీరు? పెట్టుకుంటా. టీమ్ గేమ్ అనేది టీమ్ గేమ్. సో మా సీజన్ లో కొత్తగా జరిగింది టీమ్ గేమ్ అనే కాన్సెప్ట్. అది బయట కొత్తది కాబట్టి అందరికి అర్థం కాలేదు. మా టీం ని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎంత గొడవ అయినా మాలో మేము మాట్లాడుకుని సార్ట్ చేసుకోవాలి. కానీ మా టీం ని వీక్ చేయాలి, ఒకరిని తీసేయాలి అనుకుంటే మాకే ప్రాబ్లం, అది సర్వైవల్ ప్రాబ్లం. మళ్ళీ నెక్స్ట్ నామినేషన్ మా మీద పడుతుంది. సో అది అలా మాట్లాడుకున్నప్పుడు నబీల్ కూడా ఉన్నాడు. సో వాడిని ఎందుకు పెట్టలేదు? సో ఈజీగా ఈ గ్రూప్ అని చెప్పడం చాలా ఈజీ, బట్ ఇట్ ఈస్ వెరీ రాంగ్. మేము తెలుగు షోలు చేస్తున్నాం,
తెలుగు బిగ్ బాస్కి వచ్చాం, అందరితో తెలుగులో మాట్లాడుతున్నాం, షో మొత్తం తెలుగులో చేసాం, కన్నడ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు పుట్టింది నీ తప్ప ఇంట్లో మాట్లాడడం, నన్ను కూడా కేలో వేశారు, బట్ నేను ఇంకో నేను తమిళ్ సో ఏం చెప్తారు దాని గురించి? మీరు తప్పుగా వేరే ఏదేదో బ్యాచ్ క్రియేట్ చేసుకుంటూ, సంబంధం లేని బ్యాచ్లు, భాషకు సంబంధం లేదు, ఎందుకంటే ఆ షోలో తెలుగు మాట్లాడుతున్నాం, అందరూ తెలుగు, అందుకే విన్నర్ అయ్యారంటారా? జనాలు కదా ఓట్ చేసింది. మీకు అంత ఉంటే భాషది ఓట్ చేయకండి, నబీల్ని గౌతమ్ని టాపిక్ తీసుకెళ్ళండి, మీకు తెలుగువే ఇంపార్టెంట్ అంటే అక్కడ క్యారెక్టర్ చూస్తారు, టాస్క్లు చూస్తారు, మీరు ఎలా ఉన్నారు చూస్తారు, అదే కదా లాస్ట్ లో మ్యాటర్ అయ్యేది. అది చూసి ఒక విన్నర్ వచ్చారు. ఇప్పుడు ఎవరెవరు ఈ భాష గురించి చెప్పారో వాళ్ళకి పెద్ద ఆన్సరే దొరికింది, ఎందుకంటే తెలుగు ప్రేక్షకులే చూసి నిఖిల్కి ఓట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? తెలుగు వాళ్ళకే చెప్తారా మీరు? లేదు, యాక్చువల్లీ ఇంకొకటి ఉంది మీది, మీ గురించి చెప్తే ఏదైనా కొన్ని సిచ్యువేషన్స్ హౌస్లో జరిగినప్పుడు ఆ సిచ్యువేషన్స్లో మీ తప్పుని మీరు ఒప్పుకోరు, బట్ వీకెండ్లో వీడియోస్ ప్లే అయినప్పుడు సారీలు చెప్తారు, ఎందుకు అని అడిగి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అది మెయిన్గా గివ్ మీ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్. నేను ఒక ఎగ్జాంపుల్ నాకు తెలుసు, మేము టికెట్ టు ఫినాలే టాస్క్లో డిస్క్ గేమ్ జరిగింది. నాకు సార్ నన్ను అడిగారు, నువ్వు ప్రతిదీ కరెక్ట్గా ఆడావు అనిపిస్తుందా అన్నారు. నేను ఎంత ఆలోచించానో నేను కరెక్ట్గానే ఆడాను అనిపించింది, కరెక్ట్గానే ఆడాను సార్ అన్నారు. వీడియో చూపించారు, నేను క్యాచ్ పట్టుకున్నది డిస్క్ని. అప్పుడు కూడా అడిగాను, సార్ అది సైడ్లో పట్టుకున్నా కదా సార్, బాస్కెట్ పక్కలో కూడా లేదు ఎందుకు అంటే, అప్పుడు బిగ్ బాస్ది ఒక రూల్ ఆయన చెప్పారు, డిస్క్ కింద పడితే తీసుకోవాలి అనేది. అది నాకు ఫ్లాష్ కూడా కాలేదు. ఆ రోజు సంచాలకులు కూడా చూశారు, కంటెస్టెంట్ కూడా చూశారు, నేను డిస్క్ పట్టుకున్నది గురించి వాళ్ళు గట్టిగా చెప్పి నవ్వుకున్నారు కూడా. ఎవరికి అది కింద పడితేనే పట్టుకోవాలి అనేది గుర్తులేదు. సార్ చెప్తే గానీ నాకు గుర్తు రాలేదు. ఓకే సార్ కరెక్ట్, అది పట్టుకోకూడదు, కింద నుంచి తీసుకోవాలి, ఐఎమ్ సారీ, అది నాకు గుర్తు రాలేదు. అండ్ అది వేరే ఎక్కడ నేను ఒప్పుకోకుండా నేను అక్కడ వచ్చి చేయడం ఏది, ఇది నాకు తెలుసు అంతే. వేరే ఇక్కడ బట్ అంటే వేరేదేమో నాకు అంత ఐడియా లేదు. నాకు నార్మల్ ప్రేయర్నా అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ రావడం వల్లనే ఏమో మేబీ ప్రేయర్నా అంటే లైక్ ఇలా లైక్ ఇప్పుడు గౌతమ్ సిచ్యువేషన్ ఉంది, వాడికి ఎక్కడ సారీ చెప్పాను నేను? సారీ చెప్పలేదు, జస్ట్ చెప్తున్నా ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరుగుతున్నప్పుడు అక్కడ మనం ఫైట్ చేస్తాం. బట్ కొన్ని సిచ్యువేషన్స్ లో ఇలా వీకెండ్స్ లో వచ్చినప్పుడు నాగార్జున సార్ దగ్గర మనం సారీలు చెప్తూ ఉంటాం నార్మల్ గా. బట్ గౌతమ్ విషయంలో జరగలేదు. నయని పావనిలో ఆ పుడింగ్ విషయం వచ్చింది, నాకు అది తప్పు అనిపించలేదు. కానీ నాకు సార్ అంత పెద్ద ఆయన వచ్చేసి ఆయన అది తప్పమ్మా అంటూ ఉంటే అక్కడి నుంచి ఆయనతో కూడా ఆర్గ్యూ చేసుకుని నించునే అంత ఇది లేదు. సో అక్కడ ఓకే, లైక్ అదే ఇలాంటి సిచ్యువేషన్స్ లోనే అన్నారు లైక్ యా. బట్ ఇప్పుడు నాకు అక్కడ సిచ్యువేషన్ ఏం జరిగింది, అక్కడ కూర్చుని నేను నాకు సార్ అంత టైం లేదు, నేను ఆయన టైం వేస్ట్ చేయాలని కూడా అనుకోవట్లేదు. నేను జైల్లో ఉన్నాను, నయని బయట నుంచి ఏదో మాట్లాడుతూ ఉంది, మధ్యలో నేను మాట్లాడితే నీతో నేను మాట్లాడట్లేదు అంది. ఐఎమ్ నాట్ టాకింగ్ టు యూ, ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్ అని చాలా రూడ్గా మాట్లాడింది. ఆమె నేను అడిగాను, నేను నీతో బాగా మాట్లాడాను కదా, నువ్వెందుకు అంత రూడ్గా మాట్లాడావు, వై డి యు టాక్ టు మీ లైక్ దట్, నువ్వు హరితేజ అక్కతో నువ్వు ఫైట్ చేస్తున్నావు కదా, నాకు నచ్చట్లేదు, అందుకే నాకు ఎవరు ఇష్టమో వాళ్ళతో నువ్వు బాలేవనేసి నాకు నువ్వు కూడా నచ్చవు అలా చెప్పింది. అది ఆమె చెప్పింది. దాని తర్వాత జైల్లో అది వదిలేసాను ఏంటి ఎలా మాట్లాడింది అనేసి. దాని తర్వాత షీ సెడ్ ఏదో గౌతమ్తో తేజతో మాట్లాడుతూ షీ సెడ్ ఈ అమ్మాయిని నేనే నామినేట్ చేశా కిల్లర్ గర్ల్స్ టాస్క్ లో, నా వల్లే జరిగింది, నేనే చేశాను అని అట్లీస్ట్ 4-5 టైమ్స్ చెప్పింది. నేను చెప్పాను నువ్వు ఒక్కదానివి చేయలేదు, అక్కడ పృథ్వీ ఇంటర్ఫియర్ కాకపోతే నువ్వు ఒక్కదానివే చేయకపోయి ఉండొచ్చు, ఎందుకంటే దానికి ముందు 3 రౌండ్స్ నేనే పట్టుకున్నా ఆమె వచ్చిన.
సో నువ్వే చేసావు అనకు, నువ్వు చేయాలనుకున్నావు, నీకు ఒక తోడు వచ్చారు, నువ్వు చేసావు, ఫైన్. కానీ నేనే చేసా ఈ అమ్మాయి, అది కూడా ప్రేరణ కూడా కాదు, ఈ అమ్మాయిని నేనే చేసా అని 3-4 సార్లు అనింది. అప్పుడు నేను నువ్వేంటి పెద్ద పుడింగా నన్ను నామినేట్ చేయడానికి అన్నాను. అందరికీ ఆమె ఎలా చెప్పింది, సార్ ఆమె చాలా ఒక విచిత్రమైన ఫేస్ పెట్టుకొని, అంటే అసలు మనిషిలాగా కూడా చూడట్లేదు, నువ్వు పుడింగా నువ్వు ఈ ఫేస్ చేసి అందరికి చెప్పింది. అండ్ నాకు సరికి కూడా అలా చెప్పింది. వీడియో వచ్చింది, నేను ఎలా అన్నా, నువ్వేంటి పెద్ద పుడింగా ఇలా అన్నా. సర్కాజం ఉంది, నాకు నిజంగా తప్పు అనిపించలేదు. ఇంత స్టోరీ నేను కూర్చుని నాకు సరికి చెప్తూ ఉంటే ఆయన కూడా అనుకుంటారు నాకు ఎందుకురా ఇదంతా అనేసి. ఆయన అక్కడ చెప్తున్నారు, ఆయన అంత ఆల్మోస్ట్ ఒక ½ an hour లాగ్ అయింది అది. ఇంకా నేను ఇది డిఫెండ్ చేసుకోవచ్చు, ఇంకెందుకు ఓకే వదిలేస్తే. ఆమెకి ఏదో ఫీల్ అయిందంట, ఆమె కూడా డ్రామా చేయాలి అనుకుంది, నాకు ఫీల్ అయింది అంటుంది. ఓకే సారీ చెప్తే నాదేం పోతుంది, సారీ మా నీకు ఫీల్ అయింది, ఐఎమ్ సారీ అని చెప్పేశాను. సో డస్ నాట్ మీన్ అక్కడ ఒప్పుకోదు, ఇక్కడ చూపిస్తే ఒప్పుకుంటది, అది కాదు. బట్ ఇలా పోర్ట్రే అంటే ఇది అది పోర్ట్రేస్ గురించి నా కంట్రోల్లో లేదు. ఏదేది జరుగుతుందో నాకు, నేను దేనికి రియాక్ట్ అయ్యానో నాకు క్లారిటీ ఉంది. మీరు అడిగితే ప్రతి విషయానికి నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. మీరు దాంతో అగ్రీ చేస్తారో లేదో అది మీ మీద మళ్ళీ. బట్ అది ఎడిటింగ్ లో ఎలా చేశారో వాళ్ళు, ఎంత పెట్టారో నాకు తెలీదు. ఇప్పుడు నయని నాకు ఇన్ని మాటలు చెప్పింది కదా, అదేమైనా వచ్చిందా? లేకపోతే నేను జస్ట్ పుడింగ్ అనే మాట ఒకటే వచ్చిందా? ఎందుకంటే ఇదంతా జరిగితే అప్పుడు ఆమె ఏం చెప్పింది, నన్ను డిస్రెస్పెక్ట్ చేసింది అనింది. దానికన్నా ముందు ఆమె చేసింది మొత్తం నా మీద డిస్రెస్పెక్ట్. దానికి ఎక్కడ, దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు, కానీ నేను చేసిన వెంటనే పెద్ద తప్పు అది. అలాంటిదే నాకు చాలా జరిగాయి. సో ఫస్ట్ నుంచి సిచ్యువేషన్స్ అవే చెప్తున్నారు. ఇమ్మెచ్యూర్ నబీల్ నుంచి నా డైలీ డైరీ దాకా మీ క్లోజ్ ఎలా? ఇమ్మెచ్యూర్ అని ఇమ్మెచ్యూర్ నేను ఎక్కడ పర్సనల్ గా మాట్లాడుతున్నప్పుడు జరిగింది. ఇమ్మెచ్యూర్ కన్నా ముందు కూడా మేము క్లోజ్ ఉన్నాం. పేరు నవ్వు అనుకుంటూ వివర్ క్లోజ్, మేము క్లోజ్ అయ్యాము. ఆయనకి కొన్ని విషయాల్లో నేను నచ్చలేదు, ఆయన నాతో మాట్లాడడం ఆపేశారు. నబీల్, నువ్వు ఫ్రెండ్స్, మాకు ఒక బాండ్ ఉంది, నీకేమైనా నాతో అనిపిస్తే నువ్వు నాతో ఓపెన్ గా మాట్లాడొచ్చు. అది కాకుండా లేదు నేను మాట్లాడను, సైలెంట్ గా ఉండి నామినేషన్ లో మాట్లాడుకుంటా అంటే ఐ ఫీల్ దట్ ఈస్ ఇమ్మెచ్యూర్ అన్నాను. అది ఒక చిన్న ఇది, అది నామినేషన్ దాకా కూడా నేను తీసుకురాలేదు. నేను ఫ్రెండ్ అనుకున్న వ్యక్తితో చిన్న గొడవ జరిగింది. అది ఆయన అరుస్తారు, నా వాయిస్ కూడా గట్టిది, ఆయన అరిస్తే నేను కూడా అరిచాను, అది పెద్దదయింది. దాని తర్వాత మేము నార్మల్ అయిపోయి, దాని తర్వాత నా డైరీ అనే స్టేజ్, ఆ ఇమ్మెచ్యూర్ టు డైరీ ఎన్ని వీక్స్ ఉన్నాయి మధ్యలో. సో ఇమ్మెచ్యూర్దే అది పోయి మేము నార్మల్ అయిపోయి, దాని తర్వాత ట్రావెల్ అయ్యి వీక్స్ వెళ్తూ మేము క్లోజ్ అయ్యి దానికి వచ్చింది. సో ఇమ్మెచ్యూర్ మీరు మధ్యలో పట్టుకుంటున్నారు, దానికన్నా ముందు ఫ్రెండ్, మంచి ఫ్రెండ్ అయ్యాడు, మధ్యలో అది వచ్చింది, డిస్టర్బెన్స్ వచ్చింది. దెన్ ఇది ఫ్రెండ్ టు ఫ్రెండ్, స్మాల్ డిస్టర్బెన్స్ ఇన్ ద మిడిల్. పక్కోళ్ళకి ఏదైనా డిస్కషన్స్ చెప్తున్నప్పుడు, పక్క వాళ్ళ మీద ఏదైనా లైక్ నామినేషన్స్ దేంట్లో పాయింట్లు మాట్లాడుతున్నప్పుడు విను 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 అని అంటారు. కానీ మీకు పక్క వాళ్ళు ఎవరైనా చెప్తున్నప్పుడు మీరు ఎందుకు వినరు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే నేను నా బస్లో కూడా చెప్పాను, ఒక్కొక్కసారి నాకు చిన్నప్పటి నుంచే ఇది ప్రాబ్లం. మన అమ్మ నాన్న కూడా చాలా తిడుతూ ఉంటారు. నా మైండ్లో ఒక మాట చెప్పే లోపల 10 ఆలోచనలు వచ్చేస్తాయి, ఫ్లాష్ అవుతాయి, 10 మాటలు వచ్చేస్తాయి. ఇది కూడా చెప్పాలి, ఇది కూడా చెప్పాలి, ఇది కూడా చెప్పాలి. సో అన్నీ చెప్పేయాలి అనేసి నేను మీకు ఒక స్టోరీ చెప్తున్నా అనుకోండి, స్టోరీ స్టార్ట్ చేస్తా, దాని మధ్యలో నాకు ఒక వర్డ్ వచ్చి వేరేదో గుర్తొచ్చి దాన్ని స్టార్ట్ చేసేస్తా. నేను ఎక్కడ స్టార్ట్ చేశానో అది మర్చిపోతా లాస్ట్ లో.
సో నేను ఒక మాట అంటున్నప్పుడే నాకు 10 విషయాలు వచ్చేస్తాయి చెప్పాలి అనేసి. సో ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు దానిలో ఏదో ఒకటి నాకు పాయింట్ వస్తే వాళ్ళు ఏదో కొంచెం తప్పు చెప్తున్నారు అంటే ఆ తప్పుకి చెప్పడానికి వచ్చేస్తా, మర్చిపోతా, మళ్ళీ మర్చిపోతా, ఆ పాయింట్ చెప్పేయాలి. అది ఆర్గ్యుమెంట్ అయినా లేకపోతే నార్మల్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా అది అక్కడ ఆర్గ్యుమెంట్స్ కాబట్టి అది నేనేదో వేరే వాళ్ళ మాట విన్ను అని వస్తుంది. కానీ జనరల్ గా మేము ఫ్రెండ్స్ గా మాట్లాడుతున్నా అది జస్ట్ నాకు ఆ పాయింట్ మీరేదో చెప్తే దాన్ని కనెక్ట్ చేసి ఇంకో పాయింట్ వచ్చేస్తుంది, అది మర్చిపోతానేమో వెంటనే చెప్పేయాలి అనే దాంట్లో ఆలోచించకుండా అలా చెప్పేస్తా. అది అండ్ చాలా ఓవర్లాప్స్ అవుతున్నప్పుడు విను 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 అంటాను. బట్ ఇది ఇట్స్ జస్ట్ వన్ వెరీ ఇన్నోసెంట్ హ్యాబిట్. ఎవరితో అయినా చిన్నప్పటి నుంచి ఆ హ్యాబిట్ ఉంది, ఎందుకంటే ఎక్కువ మాట్లాడతా కదా, చెప్పేయాలి ఈవెంట్లు చేసి చేసి అలవాటు అయిపోయి వస్తూ ఉండాలి అలా. అది ఎవరైనా కట్ చేయాలి అని కాదు, నా మైండ్లో ఉన్నది చెప్పుకోవాలి అనేది. సో అంతే. మీ గేమ్కి మీ స్ట్రాంగ్ పాయింట్ ఏంటి? లైక్ డిబేట్ చేయడమా లేకపోతే టాస్క్స్ ఆడడం అన్న క్వాలిటీ అని అనుకుంటున్నారా? ఐ థింక్ ఏది చేసినా సాలిడ్గా ప్రేరణలా ఉంటూ 100% ఇవ్వు, 100% కన్నా ఎక్కువ అవుతే అది ఇవ్వు అని ప్రతి దాంట్లో అనుకున్నా. ఎక్కడ ఫేక్ చేయకూడదు, ప్రిటెండ్ చేయకూడదు, లేకపోతే దొరకపోతా. ఎందుకంటే ఇన్ని కెమెరాలు ఉన్నాయి, ప్రతి చోట ఉంటుంది కెమెరా. నేను నార్మల్ గా ఉంటే తట్టుకోలేరు, నేను యాక్టింగ్ చేసి వేరేలా ఉంటే ఎలా అయిపోతుందో తెలీదు. సో ఫస్ట్ నేను ఇంటికి వచ్చినప్పుడు ఐ థాట్ బెస్ట్ బీ లైక్ యువర్ సెల్ఫ్ అండ్ ఏది చేసినా బీ 100%. నీకు అనిపిస్తే మాట్లాడు, కోపం వస్తే తిట్టు, అంతే, జస్ట్ సాలిడ్ గా ఉండు, అలానే అనుకున్నా. సో ఐ థింక్ it's not specifically debate, it is not specifically tasks. ఏది ఇచ్చినా బెస్ట్ గా చేయి అని అనుకున్నా, అది చేశాను. మీకు బూతులు వచ్చా? ఇప్పుడు నేను నిఖిల్తో వాడాను కదా, బయట అది కూడా వాడను. నాకు వచ్చు, నేను వాడను. ఎందుకు అడిగానంటే యాక్చువల్లీ క్వశ్చన్ అంటే ఎన్ని రోజులు 100 days ఎలా కంట్రోల్ చేసి వాళ్ళ మీద అన్ని కోపాలు వచ్చినా ఎలా కంట్రోల్ చేసుకుని ఉన్నారా అని. నాకు మాక్సిమం స్టూపిడ్, ఇడియట్, మెంటల్ ఈ వర్డ్స్ నేను వాడతా. నా చెల్లి లైక్ ఈ జనరేషన్ వాళ్ళందరూ వాడినప్పుడు అరే 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 ఎందుకు అలాంటి వర్డ్స్ వాడుతున్నావు, బ్యాడ్ వర్డ్ అని నేను చెప్తా. ఐ స్వేర్ నేను మా చుట్టూ ఉన్న వాళ్ళకి ఐ కంట్రోల్ దెమ్. నాకే అది వచ్చిందంటే నాకే షాక్. అదే ఇప్పుడు వచ్చి అడిగారా అదేంటి మాకేలా కాపుతూ నువ్వేంటి అక్కడ అలా వాడేవని? అది ఐ డోంట్ నో, వాళ్ళు అడగలేదు. బట్ అలా బట్ వచ్చు, నాకు వర్డ్స్ అంతా తెలుసు, వాడను. 100% ఇచ్చారు, గేమ్స్ లోని టాస్క్ లోని ఇచ్చారు, 100% డిస్కషన్స్ లోని ఇచ్చారు, నామినేషన్స్ లో ఇచ్చారు, అన్నిటిలోని అన్ని ఫైట్ ఇచ్చారు, చీఫ్ అయ్యారు. కానీ ప్రేరణ విన్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి? మీరు చెప్పండి. మీరే చెప్పాలి. యాక్చువల్లీ నాకు ఎలా తెలుసు, ఎందుకు అనుకుంటున్నారు? మీలో మీకేమైనా ఉంటుంది కదా ఒకటే, అది ఎందుకు అవ్వలేదు అని ఒక డిస్కషన్ ఉంటుంది, ఒక పాయింట్ ఉంటుంది కదా, ఎందుకు అవ్వలేదా ఈ పాయింట్లో నేను ఎందుకు వెళ్ళలేకపోయా అనేది ఏం లేదా? అంటే ఐ ఫీల్ ఎంత నేను చూసానో, ఎంత విన్నానో, ఓవరాల్ గౌతమ్కి నిఖిల్కి మస్తు పోటీ అయింది. వాళ్ళిద్దరికే ఈ సైడ్ నుంచి ఈక్వల్ ఫైట్ అయితే, సో అది ఇంట్రెస్టింగ్ అయింది. నీకు ఈక్వల్ టక్కర్ ఇచ్చే వాళ్ళు ఒకరు ఉన్నారు అన్నప్పుడు వీళ్ళిద్దరిది గొడవ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంటది. వీడు గెలుస్తాడా అని. నేను ఒకటే అమ్మాయి అయిపోయాను కాబట్టి నేను సోలోగా నా దాంట్లో జోకర్లా తిరుగుతున్నా. సో మేబీ నాకు కూడా ఇఫ్ ఐ హ్యావ్ ఈక్వల్ ఫోర్స్ మేబీ ఇది కూడా హైలైట్ అయ్యేదేమో అనిపిస్తుంది. సో వీళ్ళిద్దరు గొడవలో వీళ్ళిద్దరు ఏంటి ఇంత స్ట్రాంగ్ ఆల్ఫా మేల్ లాగా ఉన్నారు అనే సెన్స్ లో ఐ ఫీల్ వాళ్ళిద్దరిది చాలా పైకి వెళ్ళిపోయింది. సో మేబీ నాకు అది లేదు అనేసి. అండ్ చాలా మంది అదే మెగా చీఫ్ టైంలో నేను అర్చింది వాళ్ళకు నచ్చకుండా. అండ్ ఐ ఆల్సో బిలీవ్
కొన్ని హౌస్ మేట్స్ ది ఇది ఉంది, చెయ్యి ఉంది, హస్తం కావాలని నువ్వు ఇలా చేస్తున్నావు అక్కడ అవసరం కూడా ఉండదు, కానీ నువ్వు చేస్తున్నావు అనేది. హ్యాపీయా పొజిషన్తో? ఏం చేయలేదు. బయట ఆడియన్స్ రియాక్షన్ ఓకే, ఎలా అనిపిస్తుంది? వెరీ గుడ్, బాగుంది. యాక్చువల్లీ నేను అదే చెప్పాలనుకున్నా. పొజిషన్తో ఎలా ఉన్నారంటే, నాకు దీని నుంచి వచ్చిన ఆడియన్స్ అండ్ బయటికి వచ్చి చూస్తూ ఉంటే ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్, ఓవర్వెల్మింగ్ ప్రేమ, సపోర్ట్. వీళ్ళందరూ నాకన్నా ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు. మీరు బాధపడకండి, నేను బాధపడట్లేదు, నేను సాటిస్ఫైడ్గా ఉన్నా, నేను నా 100% ఇచ్చా, అది రాకపోతే నా కంట్రోల్లో లేదు అని నేనున్నా. నా ఫ్యాన్స్ అందరూ వచ్చేసి బాధపడకండి అక్క, మాకు మీరే విన్నర్ అని వాళ్ళు నాకన్నా ఎక్కువ ఫీల్ అవుతుంది. ఇదంతా చూస్తున్నప్పుడు చాలా అలా కాదు అంటే ఒక ఇమోషనల్ ఫీలింగ్, లైక్ నాకన్నా ఎక్కువ నన్ను నమ్మిన వాళ్ళు ఉన్నారు. అవును, యాక్చువల్లీ అలా ఉండడం వల్లే మేబీ మీరు ఈ పొజిషన్ లో ఉన్నారు, 4 పొజిషన్ ఇంత కనెక్ట్ అయ్యి ఇంత సో వాళ్ళ వల్ల. సో ఐ ఫీల్ అంతమంది కళ్ళలో నేను విన్నర్. చాలా మంది చెప్పారు, ఒక గర్ల్ గా మీరు ఎంత చేయగలరో అంత చేసేసారు, దీనికన్నా ఏం చేస్తే మీరు విన్ అవుతారు. సో మీరు చేసేసారక్క, మీరు విన్ అవుతారు అనుకుందాం, విన్ కాలేదు కానీ మాకు మీరు విన్నర్ అనేసి ఒక్కరిద్దరు కాదు, థౌజండ్స్ మేబీ లాక్స్ లో ఇదే మాట. సో వాళ్ళకు నేను విన్నర్, మా ఫ్యామిలీకి నేను విన్నర్, నాకు ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఆబ్వియస్లీ విన్నర్ పేరు రాలేదు కానీ నాది బెస్ట్ నేను ఇచ్చా. టాప్ 5 లో మీరు ఒక్కరు ఉన్నారంటేనే చాలు. సో ఐఎమ్ బాధ, అత్యాశ అదంతా లేదు, సాటిస్ఫైడ్ ఉన్నా, ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రేరణ, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఆల్ ది బెస్ట్ కెరియర్లో, ఇంకా మంచి సక్సెస్ అయ్యి ఇలానే తెలుగు ఆడియన్స్ ని మంచిగా ఎంటర్టైన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకుంటా. అంతవరకు